రాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్య, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక రంగంలో వారికి ప్రాముఖ్యత లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంది. ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో చూడవద్దు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల ప్రయోజనం లేదని వాటిని మరో రూపంలో పెట్టుబడి పెట్టాలని యోచన చేస్తారు. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అసూయపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. విదేశాల్లో ఉండేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వగృహం కల నెరవేరుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని యథాతథంగా అమలు చేయడం కర్తవ్యంగా భావిస్తారు. సందర్భానుసారంగా విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఆదరించిన వారే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మీరు చేసిన మంచి పనులు మర్చిపోయి మీరెవరో తెలియనట్లుగా వ్యవహరిస్తారు. కాలం కలిసి రానప్పుడు మౌనంగా ఉండడమే మేలని గ్రహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. అధిక ఆలోచనలు మంచిది కాదు. విద్యార్థులకు మంచి కాలమని చెప్పవచ్చు. మనస్సును మీ ఆధీనంలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం తోడుంటుంది. ఈ రాశివారు 11 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి.